ఏమిటి దీంట్లో కుట్ర కోణం ఏంటి, అసలు మైనర్ అని వాదించడం ఏంటి, అట్లాగే ఇవన్నీ ఏమి డైరెక్షన్ చెప్తున్నాయి ఇవన్నీ, వీటి వెనకాల ఎవరున్నట్లు అర్థమవుతోంది, ఎందుకు ఇంత తెలుగుదేశం వాళ్ళు ఎందుకు ఇంత కంగారు పడాలి వాళ్ళకి సంబంధం లేనప్పుడు? కొమ్మినేని గారు నమస్కారం అండి, అక్కడ ఉన్న పెద్ద వాళ్ళందరికీ నమస్కారం అండి. కొమ్మినేని గారు, ఇక్కడ ముఖ్యంగా మీరు గమనిస్తే బాధితులు అనే వాళ్ళు వైఎస్ఆర్సిపి పార్టీ అండ్ జగన్మోహన్ రెడ్డి గారండి. సో ఎవరి మీదైనా కానీ అనుమానం వ్యక్తం చేసే హక్కు, లేకపోతే ఒక దాన్ని ఏమంటారు, ఒక సింపతి కోణం కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, అనుమానం వ్యక్తం చేసే అధికారం పూర్తిగా వేలుకుంటది. సో ఆ రోజున ఎప్పుడైతే అందరూ పార్టీ నాయకులు చేశారో దానికంటే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ముందుగానే చంద్రబాబు గారి అబ్బాయి లోకేష్ ఆధ్వర్యంలో నడిచే ఐటీడీపీ అకౌంట్లన్నీ కూడా కోడికత్తి పార్ట్ 2 అని చెప్పి మొదలెట్టినాయండి. జగన్ గారు అంతటా జగన్ గారే చేయించుకున్నారు అనే మాట. ఇప్పుడు ఇక్కడ మీరు రెండు మూడు విషయాలు గమనించండి. ఒకటి, లాయర్ గారు కోడికత్తి కేసులో లాయర్ ఎవరైతే ఉన్నారో అదే లాయర్ ఇక్కడికి వస్తాడు. అంటే విజయవాడలో వీళ్ళకి ఇప్పుడు మీరు అడిగిన పాయింట్ వ్యాలిడ్ పాయింట్. ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టుకొని వచ్చిన వాళ్ళు ఉంటారా, ఇది కూలీకి వెళ్ళే వాళ్ళని, నెంబర్ 1. నెంబర్ 2, వీళ్ళకి అసలు ఎలా కాంటాక్ట్ ఎస్టాబ్లిష్ అయిందంటే ఆ లాయర్ని, సలీం అనే లాయర్ని ఇక్కడ తీసుకురావడానికి. సరే, అతను కూడా డీవియేట్ చేసే పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, ఒకటి ఏమంటారు, అతను మైనర్ అంటారు. సో మైనర్ అనే ఆలోచన పూర్తిగా కోర్టు తీసి పక్కన పడేసింది. సెకండ్ పాయింట్ ఏమంటే, ఏదైతే తెలుగుదేశం వాళ్ళు సోషల్ మీడియాలో మాట్లాడారో ఆ దండకి ఉన్న చిన్న చిన్న కంకర మన తీగలు లాంటివి ఏమైనా గుచ్చుకున్నాయేమో, అది జగన్ గారు కొట్టుకున్నారేమో, ఇవే ఆర్గ్యుమెంట్స్ కోర్టులో ఆ లాయర్ చేయటం. సో ఇదంతా కూడా క్లియర్ ఆధారాలు లేకపోతే అనుమానాలు ఏంటంటే అన్ని వేళ్ళు కూడా తెలుగుదేశం వైపే చూపిస్తున్నాయి. సో నెంబర్ 1. నెంబర్ 2, ఇక్కడ బోండా ఉమా గారి పాత్ర కీలకం. బోండా ఉమా గారు ఏం చెప్తారండి, ఖచ్చితంగా అనుమానితుల్ని శిక్షించాలనో లేకపోతే ప్రశ్నించాలనో విచారించాలనో ఎక్కడ మాట్లాడట్లా. నన్ను తీసుకెళ్లే కుట్ర జరుగుతుంది, నా మీద అన్యాయం జరుగుతుంది అని చెప్పి మాట్లాడతారు. ఆయనకి ఈ ప్రభుత్వానికి ఎవరి మీద అలాంటి ఉద్దేశాలు లేవు. అట్ ద సేమ్ టైం పురుషోత్తం రెడ్డి గారు చెప్పినట్టు లేకపోతే ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలోనే ఈ కేసు అంతా కూడా జరుగుతూ ఉంది. తర్వాత మీరు గమనిస్తా ఉంటే దీన్ని డైవర్ట్ చేయడానికి, అడ్డంగా దొరికిపోయిన తర్వాత డైవర్ట్ చేయడానికి పెద్ద ఎత్తున 8 మంది తెలుగుదేశం నాయకులు ఆదివారం పూట ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ లో పెట్టి, నాకు ఆ దాడి గురించి ముందే తెలుసు, నేను సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టానని అదొక రకంగా 144 మంది ఎమ్మెల్యేలు క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో, ఎంపీ క్యాండిడేట్లు ఉన్నారో తెలుగుదేశం నుంచి, వాళ్ళందరూ ఒకటే స్క్రిప్ట్ తోటి డైవర్ట్ టాక్టిక్స్. ఎప్పుడైతే అనుమానితుల్ని సెర్చ్ చేసి ఆ డేటా డంప్ అంతా తీసుకొని పోలీసులంతా కూడా ఎంక్వైరీ స్టార్ట్ చేసిన తర్వాత బోండా ఉమా గారు లోపలికి వెళ్ళిపోతారు అండర్ గ్రౌండ్ లోకి. బోండా ఉమా గారు దొరకట్లేదని చెప్పి ఎప్పుడైతే గొడవైంది, ఆయన సొంత మీడియాని పిలిపించుకొని ఏం చెప్తారు, వాళ్ళు 250కి కూలీకి వచ్చారు, 350 కూలీకి వచ్చారు. సరే, 250 కూలీకి వచ్చారు, 350 కూలీకి వచ్చారు, కాసేపు పెట్టుకుందాం. ఇక్కడ 2 పాయింట్లు. ఒకటి వచ్చేటప్పటికి నిజంగా కూలీకి తీసుకొస్తే పలానా నాయకుడు పలానా వాళ్ళు తీసుకొచ్చారు మమ్మల్ని, మాకు డబ్బులు ఇవ్వలేదని చెప్పాలి. సో ఇది వాస్తవం కాదు, ఎందుకంటే ఆ పేరు చెప్పలేదు కాబట్టి. రెండోది ఏంటి, ఇది నిజంగా కూలీకి ఆ 250 రూపాయలు కూలీ ఇవ్వకపోతేనే కొట్టేవాళ్ళు, లేకపోతే అన్న క్యాంటీన్ ఇస్తే కొట్టేవాళ్ళు అయితే చంద్రబాబు నాయుడు గారు రుణమాఫీ చేస్తారు అని చెప్పి, డ్వాక్రా రుణమాఫీలు చేస్తారు, బంగారం రుణమాఫీలు చేస్తారు, కాప్ రిజర్వేషన్లు ఇస్తారని చెప్పిన వాళ్ళు మోసం చేస్తే ఏం చేయాలండి? సో ఇది కేవలం ఒక కుట్రపూరితంగా చేసింది. ఈ కుట్రలో ప్రధాన కర్త క్రియ ఎవరనేది ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ లో బయటకు రావాలి. తర్వాత ఇదే బొండ ఉమ్మ గారు ఏం చెప్తారు, ఆ దుర్గారావు అనే అతను మా పార్టీలో పనిచేస్తాడు, మా ఆఫీస్ లో పనిచేస్తాడు అని చెప్పారు. సో ఈ దుర్గారావే ప్రేరేపించాడని చెప్పి ఇక్కడ రాస్తున్నాడు. ఇక్కడ ఈ ఇన్వెస్టిగేషన్ రిమాండ్ రిపోర్ట్ లో క్లియర్ గా ఏం రాశారంటే అండి, ఇతను ఎవరైతే సతీష్ అనే అతను ఉన్నాడో ఫస్ట్ డాబా కోర్టుల సెంటర్ లో ఒక అటెంప్ట్ చేశారు, అది మిస్ అయింది. అది మిస్ అయిన తర్వాత మళ్ళీ వచ్చి ఇక్కడ స్కూల్ దగ్గర, వివేకానంద స్కూల్ దగ్గర స్పాట్ ఎత్తుక్కొని అక్కడి నుంచి కొట్టడానికి ప్రయత్నిస్తే
తగిలిన తర్వాత వెనక ఎవరో ఉండి పట్టుకోవడానికి ప్రయత్నిస్తే వాళ్ళు వదిలించుకొని వెళ్ళిపోయాడని చెప్పి క్లియర్ గా పేపర్ లో రిమాండ్ రిపోర్ట్స్ లో వచ్చినాయి. సో ఇంత జరుగుతున్నా గానీ తెలుగుదేశం కనీసం ఒక మాట ఏది జరిగింది, ఇలా జరిగింది, పలానా వాళ్ళు వాళ్ళు ఆగతాయిలుగా చేశారో లేకపోతే ఇంకోటి చేశారో అనకుండా మమ్మల్ని నిరికిస్తున్నారని మాట్లాడటం అనేది బోండా ఉమా గారు ఖచ్చితంగా వీళ్ళు ఆయన వైపే చూపిస్తా ఉన్నాయి. ఒకటి. రెండోది, చంద్రబాబు నాయుడు గారు 44 సంవత్సరాల పాలిటిక్స్ లోకి వచ్చి 45 సంవత్సరాలు అవుతుంది. కనీసం ఆయన విఘ్నత ప్రదర్శించకుండా తెల్లారిపాటికి ఆయన మీద వెటకారంగా, జగన్ గారి మీద వెటకారంగా మాట్లాడటమే కాకుండా ఆయన మీద ఎవరో రాళ్ళేశారంట. మరి రాళ్ళేస్తే పోలీస్ కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదంటే ఏంటంటే ఇష్యూని డైవర్ట్ చేసి ఆ రోజున పండగ పబ్బం గడుపుకోవాలి. తెలుగుదేశం పార్టీ 2019 నుంచి ఈ రోజు వరకు ఏదో ఒకటి ఒక బుర్ర చల్లామా, ఆ రోజుకి విషయం కక్కేసామా, అయిపోయిందా. మళ్ళీ ఈ యాక్టివిటీని లేదా ఈ ఇష్యూని బ్రాడ్ ఫార్వర్డ్ చేసుకొని నిజంగా అది జరిగిందనే దాని మీద వాళ్ళు ఫైట్ చేయటాలు ఉండవు. సో ఆ రోజుకి అది గడిచిపోయిందా, చాలు. రేపొద్దున ఇంకోటి కొత్తది ఎత్తుకుంది. ఎందుకంటే ప్రజలు నమ్మటం లేదు. వాస్తవం అయితే ప్రజలు నమ్ముతారు, లేదా ప్రజల్ని కన్విన్సింగ్ చేసుకొని పోరాటం చేస్తే ప్రజలు నమ్ముతారు. ఇట్లాంటి తప్పుదారి పట్టించే ఈ విషయాలన్నిటి మీద తెలుగుదేశం తన రాజకీయ విఘ్నత కోల్పోవటమే కాకుండా ఉనికికే ప్రమాదం అయ్యే అవకాశాలు ఉన్నాయండి.